హరే కృష్ణ. ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కలిసి హరే కృష్ణ అనేవాళ్ళు. ఈ మధ్య ఓం నమ శివాయ అంటున్నారు. అప్పుడు నేను కూడా ఓం నమ శివాయ అన్నాను. మరి ఏంటి ఎప్పుడు కూడా హరే కృష్ణ అంటారు, ఓం నమ శివాయ ఎందుకు అంటున్నారంటే, నేను ఇందాక ఒక వీడియో చూశాము. ఆ వీడియోలో మీ ఇస్కాన్ వాళ్ళు శివుని ద్వేషిస్తారంట, హిందూ ధర్మాన్ని కూడా వ్యతిరేకంగా ఉంటారంట అని చెప్తే, మేమెప్పుడు అలా చేయలేదు కదా అని చెప్తే వాళ్ళు ఒక వీడియో చూపించారు, ఇస్కాన్ వర్సెస్ సనాతన ధర్మాన్ని. అది చూసిన తర్వాత దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా తప్పే ఉంది. అసలు వాళ్ళకు ఏ బేసిక్ నాలెడ్జ్ లేదండి ఇస్కాన్ గురించి. ఇస్కాన్ యొక్క మిషన్ ఏంటి, ఇస్కాన్ యొక్క సిద్ధాంతం ఏంటి అనేది. సో దాన్ని గురించి వాళ్ళు చెప్పిన చిన్న చిన్న ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్నింటి గురించి నేను వివరించడం జరిగింది. దానికోసమని ఈ వీడియో తీశాను. దయచేసి చూడండి, మీరు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా మన యొక్క హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని చాలా అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉంది. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ ఉద్యమంలోకి వస్తున్నారు, భగవంతుని పూజిస్తున్నారు, వాళ్ళ యొక్క పాప కార్యాల నుంచి దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఇది మీ అందరి బాధ్యతగా ఈ యొక్క వీడియోని చూసి మీకు కలిగిన మిస్కన్సెప్షన్స్ని, నెగిటివ్ భావన కలిగిందో, మిస్కన్సెప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చూడాలి అని మనవి. ఈ వీడియో కేవలం వాళ్ళు ఏదైతే నెగిటివ్ ఇంప్రెషన్ ఇచ్చారో దాన్ని తీయడానికి మాత్రమే, వేరే ఉద్దేశం ఏమీ లేదండి. హరే కృష్ణ. ఈ వైష్ణవ సెక్ట్ కి ఫౌండర్ ఒక ఆయన చైతన్య మహాప్రభు అని వాళ్ళు రాసుకున్నారు. ఎందుకంటే నిజంగా చైతన్య మహాప్రభు ఆయన ఏం చెప్పారు అనేది రిటర్న్ ఎవిడెన్స్ ఆయన ఏం రాయలేదు. ఈ చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి చైతన్య మహాప్రభు స్వయంగా రాయలేడు. శ్రీరామచంద్రులు కూడా రామాయణం రాయలేదు, వాల్మీకి రాశారు. భగవద్గీత కూడా కృష్ణుడు రాయలేదు, వ్యాస మహర్షి రికార్డ్ చేశారు. శ్రీమద్ భాగవతం కూడా వ్యాస మహర్షి రాశారు. మనం ఏ శాస్త్ర పురాణాలు తీసుకుంటే భగవంతుడు రాయలేదు, వాళ్ళ యొక్క భక్తులే రికార్డ్ చేస్తారు. సో అదేవిధంగా చైతన్య మహాప్రభు గురించి చైతన్య చరితామృతము, చైతన్య భాగవతము, చైతన్య మంగళం వాళ్ళ యొక్క భక్తులు రికార్డ్ చేశారు. దాంట్లో చైతన్య మహాప్రభు గురించి ఎంత అద్భుతమైన దివ్యమైన లీలలు, గుణాలు వర్ణించారో దాన్ని వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో PhD లెవెల్ వరకు వారు చదువుకుంటున్నారు. సిక్స్టీన్త్ సెంచరీ లో జరిగింది, అరౌండ్ 400 years బ్యాక్ మనం చూసుకుంటే. చైతన్య మహాప్రభు యొక్క జననము ఫిబ్రవరి 18, 1486లో మాయాపూర్ అనే గ్రామంలో, నవద్వీప్ అనే డిస్ట్రిక్ట్లో, వెస్ట్ బెంగాల్ అనే స్టేట్లో జరిగింది. ఫాల్గుణ పౌర్ణమి రోజు శ్రీ చైతన్య మహాప్రభు జన్మించారు. ఇది జరిగిన విషయం ఇది. సో ఈ చైతన్య మహాప్రభు యాక్చువల్గా వాస్తవంగా చూసుకుంటే ఆయన పేరు చైతన్య భారతి. చైతన్య మహాప్రభు యొక్క పేరు చైతన్య భారతిని ఎక్కడా లేదు. చిన్నప్పటి పేరు నిమాయ్, విశ్వంభర్, గౌరసుందర. సన్యాసం తర్వాత తన యొక్క పేరు శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య భారతి అని లేదు. సో చైతన్య మహాప్రభు గురించి కొంచెం తన పేరు కూడా తెలియదు, తన జననం గురించి తెలియదు, తన గురువు గారి గురించి తెలియదు, అసలు ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆయనకు డ్రీమ్లో, అంటే ఆయన స్వప్నంలో పనుకున్నప్పుడు ఆయనకి ఇట్లా భావన కలిగింది. అందుకే ఆయన ఈ మంత్రాన్ని మార్చేశారంట. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే కాశీకి వెళ్తారు, అక్కడ ప్రకాశానంద సరస్వతి అని మాయావాద సన్యాసితో కలుస్తారు. చైతన్య మహాప్రభు కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ హరే కృష్ణ మహామంత్రాన్ని నామజపం చేస్తూ కీర్తన చేస్తూ ఉంటారు. అది చూసి ఒకసారి ప్రకాశానంద సరస్వతి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ప్రభావే దేఖ్యా తుమే సాక్షాత్ నారాయణ్, హీనాచార కరేకేనో ఇథేకి కారణం. చూడ్డానికి మీరు సాక్షాత్తు నారాయణలాగా ఉన్నారు, మీరు హీన కార్యాలు ఎందుకు చేస్తున్నారు? హీన కార్యాల్లో అంటే సన్యాసి ఇలా నృత్యం చేస్తూ పాటలు పాడుకుంటూ రోడ్లపైన వెళ్ళకూడదు, మీరు వేదాంతాలు చదవాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే చైతన్య మహాప్రభు చెప్తారు, ప్రభు కహే సునో శ్రీపాద్ ఈహార కారణ అవతారితే అమి హర ప్రమాణ. శ్రీపాద్ మీరు వినండి, ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతికి చెప్తారు. దీని కారణం ఏమిటంటే నేను చెప్తాను వినండి.
गुरु मोरे मूर्ख देखे करिला शासना मूर्ख तुम्ही तुमा नाही వేదాంత అధికార. నేను ఒకసారి పిండదానానికని గయాకి వెళ్ళాను. అక్కడ మా గురువు గారైన ఈశ్వరపురిని చూశాను. ఈశ్వరపురి నన్ను చూసి, అప్పటికి నాకు వేదాలు అన్నీ కూడా వచ్చు, నన్ను నిమాయ పండిత్ అనేవాళ్ళు. మా గురువు చూసేసి, నువ్వు మూర్ఖుడివి, నీకు వేదాంతాలు చదివే అధికారం లేదు, వేదాలు చదివే అధికారం లేదు, కాబట్టి నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయు. కృష్ణ మంత్ర జపో సదా ఏహి మంత్ర సారా ఏహి మంత్ర సిద్ధి హోయా సంసార నిస్తారా. ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తామో అది అన్ని వేదాంతాలు చదివిన ప్రయోజనాన్ని సిద్ధిస్తుంది. ఆ విధంగా నేను నిరంతరం కూడా హరే కృష్ణ మహామంత్ర జపం ఎప్పుడైతే చేస్తున్నానో నాది నేను భావావేశంలో మర్చిపోయేవాడిని. నా కళ్ళలో నీళ్ళు వచ్చేవి, శరీరం పులకించిపోయేది, శరీరంలో రోమాంచకమయ్యేది. ఇవన్నీ చెప్తే మా గురువుగారు అన్నారు, ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ స్టేజ్కి వెళ్ళినావు. అది కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ యొక్క భావంలో వచ్చే అన్ని సిమ్టమ్స్, లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. కాబట్టి ఇది నిజమైన భక్తి, ఇది నిజమైన వేదాల యొక్క ప్రయోజనము. కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్రం ద్వారానే వేదాల యొక్క సర్వ ప్రయోజనాలు సిద్ధిస్తాయని చైతన్య మహాప్రభు స్వయంగా ఆచరించి చూపించారు. అప్పుడు అది విన్న ప్రకాశానంద సరస్వతి కూడా సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆ వైభవాన్ని చూసి, ఆ వినయాన్ని చూసి, అద్భుతమైన తన యొక్క దివ్య లక్షణాలను చూసి తను కూడా చైతన్య మహాప్రభుకి శరణాగతి అయిపోయారు. ఆ విధంగా మాయావతి సన్యాసి అయిన ప్రకాశానంద సరస్వతి గారు కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పారు. ఆ విధంగా చైతన్య మహాప్రభు కాశీలో ఎంతోమంది మాయావతి సన్యాసుల్ని హరే కృష్ణ మహామంత్రంతో ముంచెత్తారు. అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ కృష్ణ భక్తిలో మునిగిపోయారు, కృష్ణ ప్రేమను పొందారు. కానీ ట్రెడిషనల్ గా మనం చూసుకుంటే మంత్రాన్ని తిప్పే అర్హత ఎవరికి లేదు. శాస్త్రాల్లో ఉన్న ఏ మంత్రాలని కూడా మార్చే అధికారం ఎవరికి లేదు. కానీ చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడు కాబట్టి, భగవంతుడు అని శాస్త్రాల్లో ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు. తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కలియుగంలో ఉన్న ప్రజలందరినీ కూడా భగవద్ధామానికి తిరిగి తీసుకెళ్ళాలి అని కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయడానికి వస్తారు. కానీ ఎప్పుడైతే హరే రామ 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 హరే హరే అని ముందుందో అప్పుడు సమాజంలో ఆ యొక్క మహామంత్రాన్ని అందరికి ఇచ్చేవారు కాదు. మహామంత్రాన్ని కానివ్వండి, గాయత్రి మంత్రాన్ని కానీ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళకి కనీసం అర్హత ఉండాలి, బ్రాహ్మణికల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, క్వాలిటీస్ ఉండాలి. అలా చైతన్య మహాప్రభు ఏం చేశారంటే కలియుగంలో అయితే చాలామందికి అజ్ఞానంలోనే ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి జస్ట్ మహామంత్రాన్ని మొదట హరే కృష్ణ అని పెట్టారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనితో ఎవరికి కూడా ఎటువంటి రూల్స్, నియమాలు, ఎటువంటి ఆటంకాలు లేకుండా పోయింది అప్పట్లో. కాబట్టి ఈ యొక్క మహామంత్రాన్ని అందరికీ కూడా ప్రచారం చేశారు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు భగవంతుడు అని చెప్పడానికి శాస్త్ర ప్రమాణము చూడండి. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో 5వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్తారు, కృష్ణవర్ణం త్రిషాకృష్ణం శాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయై యజంతి సుమేధసః. సో కలియుగంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే, కానీ తన యొక్క బయట దేహకాంతి అనేది బంగారు వర్ణంలో ఉంటుంది. తను హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయడానికి కలియుగంలో చిన్న అవతారం, రహస్యమైన అవతారంలో వస్తాడు. కలియుగంలో అవతారం లేదు, కానీ కలియుగానికి ముందే చైతన్య మహాప్రభు వస్తాడు. అదేవిధంగా మహాభారతంలో విష్ణు సహస్రనామ స్తోత్రంలో దానధర్మ పర్వంలో చెప్తారు, సువర్ణ వర్ణో హేమాంగో వారాంగ చందనాంగది అని చెప్పేసి. సో భగవంతుడి యొక్క రూపము సువర్ణ రంగులో ఉంటుంది. అదే అధర్వణ వేదంలో కూడా చెప్తారు, స ఏవ శ్రీ గౌరః స ఏవ శ్రీ కృష్ణ చైతన్య. ఆ పరబ్రహ్మనే శ్రీకృష్ణ భగవంతుడు స్వయంగా కలియుగంలో శ్రీ గౌరాంగ శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి కలియుగంలో ఉన్న జనాలందరినీ హరినామ సంకీర్తనతో ఉద్ధరిస్తాడు, వాళ్ళని మోక్షాన్ని ఇస్తాడు అని చెప్పేసి. అదేవిధంగా పద్మపురాణంలో ఉంది, బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది, అనంత సంహితల్లో కూడా ఉంది. ఆ చైతన్య మహాప్రభు, ఆ శ్రీకృష్ణుడు స్వయంగా
కలియుగంలో వచ్చి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేస్తారు అని. హేళన మేము చేయలేక కదా మీ సిద్ధాంత హేళన. కృష్ణుడేమో మొగుడు అనుకుంటారు, మొగుడు అని ఏ శాస్త్రం చెప్పింది? అహం బీజ ప్రదఫ్ పిత, నేను పరం పిత అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. నన్ను మొగుడుగా చూడని చెప్పారా కృష్ణ పరమాత్మ? నన్ను లవర్ గా చూడని చెప్పారా? కృష్ణుడు చెప్తాడు, తాసాద్ బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదపిత, నేను తండ్రిని. కరెక్ట్. అదే కాదు, పితామస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రం ఓంకారం రుక్ సామయజురేవచ్చ, నేను మాతను కూడా, ధాత పోషించేవారిని కూడా, పితామహ తాతయ్యను కూడా. అంతేకాదు గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్, నేను గతి లక్ష్యాన్ని, మీ యొక్క లక్ష్యాన్ని నేనే, భర్త మేము పోషించేవాడిని నేనే, సాక్షిని నేనే, సుహృతం సర్వభూతానాం, ద బెస్ట్ ఫ్రెండ్ కూడా నేనే. సో కృష్ణుడు కేవలం పిత అని చెప్పలేదు, ఇవన్నీ కూడా చెప్తారు. ఇస్కాన్లో ఎప్పుడు కూడా చెప్పరు కృష్ణుడు మీ ప్రియుడు, కృష్ణుడు మీ భర్తగా పూజించాలని చెప్పరు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మాం చేయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతేతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఎప్పుడైతే కృష్ణుడు భక్తితో సేవ చేయమని చెప్తున్నారో అదే ఇస్కాన్లో కూడా చెప్తారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం సతతయుక్తానాం అనన్యశ్చింతయంతో మాం 24 hours కృష్ణుడి గురించి ఆలోచించమంటున్నారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, 24 గంటలు కూడా కృష్ణుడి గురించి మనసులో ఆలోచించమంటున్నారు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరిద్యచ, 24 గంటలు కూడా నన్ను మీ మనసులో పెట్టుకొని మీ పని చేయండి. ఈ విధంగా కృష్ణుడు ఏదైతే చెప్తున్నారో అది ఇస్కాన్లో చెప్తున్నారు. జీవేర స్వరూప్ హోయ్ కృష్ణేర్ నిత్యదాస్, మనము కృష్ణుడి యొక్క నిత్యదాస్ అని ఇస్కాన్లో చెప్తారండి. చైతన్య మహాప్రభు కూడా చెప్తారు, మీ ఐడెంటిటీ ఏమిటి అంటే గోపి భర్తృ పదకమలయో దాస దాస దాసాను దాసం. గోపికలు పూజించే గోపినాథ్ ఉన్నాడు, ఆ గోపినాథుడి యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుని దాసత్వ భావన, భగవంతుడికి సేవ చేసే భావన, అది ఇస్కాన్లో నేర్పిస్తారు. ఆ ముక్తిని ఎలా పొందాలని అందించే శాస్త్రం భగవద్గీత. అండ్ భగవద్గీతలో మీరు ఒకటి ఇంట్రెస్టింగ్ గమనిస్తే, నిజంగానే వైకుంఠమే పోవాలని రాసి ఉంది అనుకోండి భగవద్గీతలో, అర్జునుడు ఏం చేయాలి? ఉపదేశం అయిపోయినాక హరే కృష్ణ జపం చేసుకొని చనిపోయినాక వైకుంఠం పోవాలి. కానీ భగవంతుడు శ్రీకృష్ణుడితో ఏమంటాడు? నష్టో మోహ, నష్టం వాటిగా నా కన్ఫ్యూజన్ వెళ్ళిపోయింది, నేను ముక్తుడని నేను చూస్తున్నా అని అంటాడు. సో బట్ అర్జునుడు ఏమి హరే కృష్ణ జపం చేయలే కదా, వార్ అయిపోయినాక అర్జునుడు వైకుంఠం ప్లాన్ చేసుకోలే కదా, అర్జునుడు జీవన్ముక్తుడైనాడు జ్ఞానం పొందాక. సో భగవద్గీత చదివాక ఇంకేం చేసేది ఉండదు, భగవద్గీత చదివితేనే దట్స్ ద ఎండ్. నిజానికి భగవద్గీత చదివిన తర్వాతనే అర్జునుడు చెప్తాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కృష్ణ, నీ యొక్క కృప వల్ల నా యొక్క మోహం అనేది నష్టమైపోయింది, కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చెప్తే నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి కృష్ణుడికి అడుగుతున్నాడు, అక్కడ కృష్ణుడికి అడిగి తను యుద్ధం చేయడానికైనా రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. అంతేగాని జపం చేయమని కృష్ణుడు చెప్పలేదు, అర్జునుడికి జపం చేయమని చెప్పలేదు. కానీ మనకేం చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీ యొక్క అన్ని ధర్మాలన్నీ వదిలేసి నాకు శరణాగతి పొందండి, నేను మీకు పాపాల నుండి విముక్తి ఇస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమి. 24 గంటలు నా చింతనలో ఉండండి, నన్ను పూజించండి, నాకు మొక్కండి, నా గురించి ఆలోచించండి. ఈ విధంగా తప్పకుండా మీరు నా దగ్గరికి వస్తారు, నేను మీకు వాగ్దానం చేస్తున్నానని కృష్ణుడు మనకి చెప్పాడు. అర్జునుడికి యుద్ధం చేయమన్నాడు, మనకి స్మరించుకుంటూ తన యొక్క సేవను చేయమన్నారు, భక్తిని చేయమన్నారు. సో నిజానికి భగవద్గీత చదివిన తర్వాతనే నిజమైన జీవితం అనేది ఆరంభం అవుతుంది. భగవద్గీత చదివిన తర్వాత ఏమీ అయిపోదండి. ఇక ముక్తి విషయానికి వస్తే బిలోమంగల్ ఠాకూరు స్వయంగా చెప్తారు కృష్ణ కరుణామృతంలో, ముక్తి స్వయం ముక్లితాంజలిన్ సేవతే స్మాన్. మనం ఎప్పుడైతే భక్తి మొదలు పెడతామో ముక్తి అనేది ఈ విధంగా 2 చేతులతో జోడించి అక్కడ తలుపుల దగ్గర నిలబడుతుంది. ఎప్పుడు ఈ భక్తుడు వస్తాడో భక్తుడికి ముక్తి అనేది రెడీగా ఉంటుంది. స్పెషల్గా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, చాలా సులభం భక్తులకి ముక్తి రావడం అనేది. మీరు దేవుడికి దండం ఎలా పెడతారు? ఇలా 2 చేతులతో దండం పెడతాం అంతే. వీళ్ళు ఎట్లా పెడతారంటే ఇట్లా పెడతారు దండం. అవును ప్రభు, హరిబోల్ హరిబోల్, సరే ఇట్లా పెడతారు దండం. నేను అడుగుతాను, మీ ఇండ్లలో మీ నాన్న అట్లా పెట్టారా, మీ తాతలు అట్లా పెట్టారా, మీ ముత్తాతలు అట్లా పెట్టారా, ఇట్లా ఎవరు దండం పెట్టారండి?
సో ఇస్కాన్లో వెళ్ళిన తర్వాత నమస్కారము ఇలా పెట్టరు, సాష్టాంగ నమస్కారం పెడతారండి. అష్ట అంగాలతో భగవంతుడికి నమస్కారం పెడతారు. దీని అర్థం ఏంటంటే మనం భగవంతుడికి పూర్తిగా శరణాగతి, భగవంతుడి ముందు పూర్తిగా పడుకొని అష్టాంగాలతో. ఇది మన యొక్క హిందూ ధర్మ సంస్కృతి సంస్కారం. నిజం తెలియకూడదు. ఇప్పుడు ఆదిశంకరాచార్య నిజంగా ఏం చెప్పారో తెలిసిపోయింది అనుకోండి, ఆర్గనైజేషన్స్ ఖాళీ అయిపోతాయి. వీళ్ళ దగ్గర వైష్ణవ మఠాలు ఖాళీ అయిపోతుంది. ఆదిశంకరాచార్య నిజంగా ఆయన ఏం చెప్పిన జనాలకు తెలుస్తాయి. ఇస్కాన్ ఏం చేస్తుందండి, సాక్షాత్తు శంకరాచార్యులు స్వయంగా చెప్పిన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢముతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి రక్షతి దుఃఖికరణే. అంటే భజ గోవిందం, గోవిందుణ్ణి భజించమని శంకరాచార్యులు చెప్పారు. అదే మేము కూడా చెప్తున్నాము, శంకరాచార్యులు కూడా మేము ఫాలో అవుతున్నాము. ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు పైన రాముడు ఉన్నాడు మీరు అనుకుంటున్నారా? రామాయణం చెప్పిందా మనకి బలరాముడు పైన రాముడు ఉన్నాడని? ఇప్పుడు భాగవతం చెప్పిందా? ఏ శాస్త్రం చెప్పింది? ఇప్పుడు వీళ్ళు ఏమైనా అంటే ప్రతిదానికి భాగవతం పట్టుకొస్తారు. ఇది కూడా మీకు ఆన్సర్ ఇస్తా. గౌడీయ వైష్ణవం అనేది బెంగాల్ ఆరిజిన్ అండి. ఈ బెంగాల్ ఆరిజిన్ లో వీళ్ళ నుంచి మన భాగవతం వస్తుంది, పద్మపురాణం కూడా వస్తుంది. ఈ భాగవతం పద్మపురాణం ఈ రెండింటిలో వీళ్ళు మొత్తం వీళ్ళకి కావాల్సినవన్నీ వర్సెస్ యాడ్ చేసేసారు, చేంజెస్. వాళ్ళ భాగవతంలో 3 చాప్టర్లు ఇక్కడ మన మొత్తం భారతదేశంలో లేనిది వీళ్ళ భాగవతంలో 3 చాప్టర్లు యాడ్ చేసి ఉన్నాయి. బ్రహ్మ సంహిత అని అది. శ్రీమద్ భాగవతాన్ని ఖచ్చితంగా గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి శ్రీమద్ భాగవతంలోనే మనకు కావాల్సిన వేదాల నుంచి, పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి, రామాయణం నుంచి, మహాభారతం నుంచి, ఉపనిషత్తుల నుంచి ఏవైతే మనకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటన్నింటిగా ప్రూఫ్గా చూపిస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీమద్ భాగవతం అనేది. సర్వ వేదాంత సారం హి శ్రీమద్ భాగవతమిష్యతే తద్రసామృత తృప్తస్య నాణ్యత్రహారతి క్వచిత్. ఎవరైతే శ్రీమద్ భాగవతం ఉందో సర్వ వేదాంతాల యొక్క సారము శ్రీమద్ భాగవతం. వేదవ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు బాదరాయణుడైన వేద మహర్షి 4 వేదాలను విభజించిన తర్వాత వేదాంత సూత్రాల్ని రాసిన తర్వాత మహాభారతాన్ని అష్టాదశ పురాణాల్ని కూడా రాసిన తర్వాత అతను సాటిస్ఫైగా లేడు, అసంతృప్తిగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ గురువు నారద మహర్షి వచ్చేసి, నీవు భగవంతుడి యొక్క దివ్యమైన రూపము, గుణము, లీలలు, నామము ఉన్న అద్భుతమైన లీలను వర్ణించకుండా ఉంటే ఇవన్నింటితో ఎలా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు? కలియుగంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ఇవ్వు, భగవంతుడి యొక్క దివ్యమైన లీలని, అద్భుతమైన లీలను ఇవ్వు, అవి విని తరిస్తారు, అవి విని మోక్షాన్ని పొందుతారని చెప్తే అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని స్వయంగా వ్యాస మహర్షి రాశారు. మీరు శ్రీమద్ భాగవతాన్ని కనుక నమ్మలేదనుకోండి మీరు పాషాండులు అవుతారు అని చైతన్య చరితామృతంలో చెప్తారు. చైతన్య చరితామృతంలో ఏం చెప్తారంటే, భాగవత ఏ నామానే సే యమనసమా తాతే భాగవత హోయితే జన్మే జన్మే ప్రభుయమ. ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని కనుక ఆథరైజ్డ్ స్క్రిప్చర్గా తీసుకోరో, ప్రామాణికంగా తీసుకోరో, వాళ్ళకు జన్మలకి యమరాజే వాళ్ళ యొక్క గురువు అవుతాడు. అంటే ఖచ్చితంగా యమలోకానికి వెళ్తారు. సనాతన ధర్మానికి వాళ్ళకి తేడా ఏంటంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మ నేర్పింది ఉన్నది అంతా దేవుడే, ఉన్నది ఒక్కటే దేవుడు, అంతా దేవుడే అని చెప్పారు. ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అన్న శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారో అదే మెసేజ్ని అందరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు భగవద్గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలేసి కేవలం నన్ను మాత్రమే, మాం ఏకం, నన్ను మాత్రమే శరణు వేడండి. సో అయ్యా కృష్ణుడు చెప్తున్నారు భగవద్గీతలో, మన కృష్ణుడికి వెళ్ళి శరణు వేయడమని చెప్తున్నారు. ఎవరు కూడా ఓన్గా చెప్పట్లేదు. కృష్ణుడు చెప్తున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరు కూడా నా యొక్క అంశలు, మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశలము అని చెప్తున్నారు. కృష్ణుడు చెప్తున్నాడు ఏ విధంగా నా దగ్గరికి వస్తారు. మన్మనాభవ మద్భక్త మధ్యాజి మాం నమస్కరు మామే విశేష సత్యం తే ప్రతిజానే ప్రియోసమే. సో ఎలా నా దగ్గర చేరుకుంటాను కృష్ణుడు చెప్తున్నాడు. నమే విదు సురగణ ప్రభవం నా మహర్షయ అహం ఆదిర్హి దేవానాం భూతానాం అంత ఏవచ్చ. సో దేవతలందరికీ కూడా సోర్స్ నేనే, మూలం నేనే, మహర్షులకు కూడా మూలం నేనే, అందరు కూడా నా నుంచి అందరూ వచ్చారు. నన్ను అర్థం చేసుకోవడం ఆ దేవతలకు సైతం కూడా అర్థం కాదు. నమే విదు సురగణ అందరి దేవతలందరికీ కూడా అర్థం కాదు.
నా మహర్షయ, గొప్ప గొప్ప ఋషులు మునులకు కూడా భగవంతుని గురించి అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పద్మపురాణంలో కూడా చెప్పిన గీతా మహత్యంలో నుంచి ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, మనందరూ కూడా ఒక శాస్త్రం ఉంది. అదేంటి? దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణ భగవానుడు పాడిన పాట భగవద్గీత. ఏకో దేవదేవకీ పుత్రస్యేవ, ఒక భగవంతుడు ఉన్నాడు, ఒకే భగవంతుడు, అతను ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఏకో మంత్రస్తస్య నామాని అని, ఒకే మహామంత్రం ఉంది, అది శ్రీకృష్ణుని యొక్క మహామంత్రము. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, ఏదే ఒక సేవ ఉంది, అది భగవంతుని యొక్క సేవ. సో ఇక్కడ ఇవన్నీ తీసుకుంటే కనుక మనకు ఒకటి అర్థమయ్యేది ఇవన్నీ తీసుకుంటే కనుక మనకు అర్థమయ్యేది ఒకటి ఏమిటంటే, మనం ఖచ్చితంగా కూడా శ్రీకృష్ణ భగవానుని ఖచ్చితంగా పూజించాలి. సనాతన ధర్మంలో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుని కొలవాలి అని ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు. అదే మెసేజ్ని మేమందరం కూడా ఇస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము. భగవద్గీతను యాక్సెప్ట్ చేస్తారు, కృష్ణుడిని యాక్సెప్ట్ చేస్తారు. కృష్ణుడే దేవాది దేవుడు అంటే యాక్సెప్ట్ చేయరు. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, పరమాత్మ ఉన్నాడు, నిరాకారుడు. ఎందుకు? కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా, నేను, అహం, మాం. ఎన్నోసార్లు కృష్ణ భగవద్గీత మొత్తం కూడా చెప్పారు. చివరికి నన్ను శరణు వేడండి, నేను ఇక్కడ ఉన్నాను. అదేవిధంగా విశ్వరూపంలో కూడా అర్జునుడు చెప్తాడు, అయ్యా మీ విశ్వరూపంను చూస్తే నాకు భయం వేస్తుంది, మీ చతుర్భుజ నారాయణ రూపం చూపించండి. అది చూసిన తర్వాత కూడా నేను సాటిస్ఫై లేను, మీ ఒరిజినల్ రూపం, మీ నిజస్వరూపమైన ద్విభుజ రూపాన్ని చూపించండి ప్రభు అని చెప్తారు. అది శ్రీకృష్ణుడి యొక్క దివ్య రూపం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన తర్వాత కూడా ఇంకా దాంట్లో ఆర్గ్యుమెంట్ అనేది అనవసరం. ఇప్పుడు వీళ్ళు ఏమైనా అంటే ప్రతిదానికి భాగవతం పట్టుకొస్తారు. ఇది కూడా మీకు ఆన్సర్ ఇస్తా. గౌడీయ వైష్ణవం అనేది బెంగాల్ ఆరిజిన్ అండి. ఈ బెంగాల్ ఆరిజిన్ లో వీళ్ళ నుంచి మన భాగవతం వస్తుంది, పద్మపురాణం కూడా వస్తుంది. ఈ భాగవతం పద్మపురాణం ఈ రెండింటిలో వీళ్ళు మొత్తం వీళ్ళకి కావాల్సినవన్నీ వర్సెస్ యాడ్ చేసేసారు, చేంజెస్. వాళ్ళ భాగవతంలో 3 చాప్టర్లు, ఇక్కడ మన మొత్తం భారతదేశంలో లేనిది వీళ్ళ భాగవతంలో 3 చాప్టర్లు యాడ్ చేసి ఉన్నాయి, బ్రహ్మ సంహిత అని. అది సో వీళ్ళు కోట్ చేసేదంతా అదే, వీళ్ళ కోర్ ఫిలాసఫీ దాని నుంచి వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే అబ్బాయి అమరేంద్ర ప్రభు అని అద్వైత ఇస్ బోగస్ అని ఈ వైష్ణవులకి శ్రీమద్ భాగవతం పురాణం అమలం యద్ వైష్ణవానాం ప్రియం. వైష్ణవులకి శ్రీమద్ భాగవతం అనేది చాలా ప్రియమైంది. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో భగవంతుడి యొక్క దివ్య లీలలు ఎంత సుందరంగా వర్ణిస్తారో, దాన్ని ఆస్వాదిస్తారు, భక్తి రసాన్ని ఆస్వాదిస్తారు. సో అలాంటి వైష్ణవులు వీళ్ళు ఏం చెప్తున్నారంటే శ్రీమద్ భాగవతంలో ఎక్కడ లేని 3 చాప్టర్స్ యాడ్ చేశారు, డిలీట్ చేశారని. సో శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉంటాయండి. అది శుకదేవ్ గోస్వామి చెప్తారు పరీక్షిత్ మహారాజ్కి. అదే శ్రీమద్ భాగవతాన్ని శౌనకాది ఋషులందరూ కూడా సూత గోస్వామి ద్వారా వింటారు. అదే 18,000 శ్లోకాలు ఇప్పటికీ ఉన్నాయి భాగవతంలో. ఒకవేళ 18,000 శ్లోకాలు లేదనుకోండి, అది వేరే భాగవతంలో కనుక ఉండి లేకపోతే దాన్ని ఏం చేయలేము. వీరు అంటున్నట్టుగా రెండవది బ్రహ్మ సంహిత అనేది శ్రీమద్ భాగవతంలో లేదు. వీళ్ళు అన్నెసెసరీగా అసలు ఏమి లేకున్నా కూడా అంత కల్పించుకొని మరీ చెప్పి అసలు వాళ్ళంతటా వాళ్ళే హేళన చేసుకునేటట్టు చేస్తున్నారండి. చాలా సింపుల్. అసలు ఎక్కడ కూడా వాళ్ళు చెప్పింది ఒక పొంతన కూడా లేదు. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు శాస్త్రం ముట్టుకునే ముందు వాళ్ళు ఏమనుకుంటారంటే మన థియరీ ఏంటి అనేది వాళ్ళు ఒక డిసైడ్ చేసుకున్నారు. థియరీ ఏంటంటే వైకుంఠం అనేది మెయిన్ గోల్, శ్రీ మహావిష్ణు ఒకడే దేవుడు, మనం అందరం అక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాక అదే. సో అదే వీళ్ళు చెప్పిన గోల్ ఏదైతే ఉందో కృష్ణుడు చెప్తాడు. ఆ గోల్ కృష్ణుడు చెప్తాడు, అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే. ఇది చాలా సంస్కృతి వస్తే కనుక అహం అంటే నేను, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు నేను, నా నుంచే సమస్త విశ్వాలు, ఆధ్యాత్మిక లోకాలు, భౌతిక లోకాలు అన్నీ కూడా వస్తున్నాయి, అన్నీ కూడా నాలోనే ఉంటున్నాయి. సో అహం మత్త ఈ విధంగా చెప్పేసి మత్త పరతరం నాణ్యాత్ కించిదస్తి ధనంజయ, నాకంటే వేరొక సత్యం లేదు. ఇంకా మీరు ఎక్కడన్నా వెళ్ళాలి అనుకుంటే అన్నిటికంటే ఉన్నతమైన సత్యం అది నేనే కృష్ణుడు చెప్తున్నాడు క్లియర్గా. మన్మనా భవ మద్భక్తో మధ్యాచి మాం నమస్కరు మామే వైశ్య సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. నా గురించి స్మరించు, మద్భక్త నా భక్తుడి అవ్వు, మద్యాజి నన్ను పూజించు, మాం నమస్కరు నన్ను నమస్కరించు,
ఆ విధంగా తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు, నువ్వు నాకు అత్యంత ప్రియుడు కాబట్టి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, తప్పకుండా నా దగ్గరికి వస్తావు. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు మాం అంటే నేను అని చెప్తున్నాడు. సో అక్కడ కృష్ణుడు కదా చెప్పేది, కృష్ణుడిని పూజించమని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఒక గోల్ పెట్టారని, గోలోక ధామం అని అక్కడికి వెళ్ళాలని కృష్ణుడు చెప్తున్నాడు. గోల్ మేం పెట్టలేదు, మేమేం చేయాలో చెప్పలేదు. కృష్ణుడు భగవద్గీత, మీరు భగవద్గీత టీచరు, కృష్ణుడు ఏం చెప్తున్నాడో అది చేస్తున్నారు అంతే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాలను వదిలేసి నాకు శరణ పొందమని చెప్తున్నాడు కృష్ణుడు. సో అన్నీ వదిలేసి కృష్ణుడు కృష్ణ భక్తి చేస్తే మీకే ప్రాబ్లం అయింది? మీరు దాన్ని ఎలా కాదు అని అంటున్నారు చెప్పండి. వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారండి, శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేయరు, ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అంత వాళ్ళకి సంస్కృత వ్యాకరణ జ్ఞానం ఉండదు, అంత చదవలేరు కూడా. ఈ శ్లోకం కరెక్ట్ ఏం చెప్తారంటే 2 రకాల ప్రకృతులు ఉన్నాయి. ఒకటి అష్టదా భిన్న ప్రకృతి, నెక్స్ట్ ప్రకృతి ఏమో ఇది అపరా ప్రకృతి. ఆయన ఏమంటారు అంటే ఈ జీవుడు రూపంలో ఉన్న ప్రకృతి పరా ప్రకృతి, ఈ జీవుడే ఈశ్వరుడు అని చెప్పే శ్లోకం ఇది. అంత ప్రొఫౌండ్ శ్లోకాన్ని దే హావ్ జస్ట్ మేడ్ ఇట్ ఇంటూ లైక్ ఫెమినిన్ జెండర్ ఆఫ్. అపరేయ 7వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తున్నారు, అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయం ఇతస్త్వన్, అపర ఈ ప్రకృతి కంటే పరా ప్రకృతి ఇంకొకటి ఉంది. ఆ పరా ప్రకృతిలో ఉన్నతమైన ప్రకృతిలో జీవులు ఉంటారు. ఆ జీవులు ఏం చేస్తారంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉండేసి దీనిపైన ఆధిపత్యం చెలాయిస్తారు. కానీ ఆ జీవులు ఈశ్వరులని ఈ శ్లోకంలో చెప్పలేదు. ఈశ్వరుడు కంట్రోలర్ భగవంతుడే. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం హృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతముచ్యతే. మొత్తము భోక్త నేనే, అన్ని యజ్ఞాలకు తపస్సులకు కూడా భోక్త నేనే, అందరి యొక్క సుహృదం మిత్రుడిని నేను. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాళ్ళు శాంతిని పొందుతారు. కృష్ణుడు చాలాసార్లు ఈశ్వరుని నేనని చెప్తారు, తనని చెప్తారు, కృష్ణుడని చెప్తాడు. ఈశ్వర సర్వభూతానం హృద్దేశి అర్జున తిష్టతి. ఈశ్వరుడు కృష్ణుడు, కానీ జీవులు కాదు. జీవులు కూడా ఈశ్వరుడు అయితే అందరి హృదయంలో మనం కూడా ఉండాలి, మనం కూడా అందరి హృదయంలో ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళ హృదయంలో కూడా మేము ఉంటాను, పక్క వాళ్ళ హృదయంలో కూడా మనం ఉంటామా? లేదు, మనం ఈశ్వరులం కాదు, సర్వవ్యాపకులం కాదు. వీళ్ళు అంటున్నారు ఒక బల్బ్ ఇక్కడే ఉంటుంది, అంతటా ఉండదుగా ప్రకాశవంతం. చిన్న చిన్న లాజిక్స్ ద్వారా కాదు. సూర్యుడు ఎక్కడే ఉంటాడు, కానీ నడి నెత్తి మీద అందరికి ఒకటే సమయంలో ఎలా ఉంటాడు? సో సూర్యుడికి అంత శక్తి ఉంటే భగవంతుడికి తను అక్కడే ఉన్నా సరే, భగవంతుడు అండాంతరస్థం పరమాణు చయాంతరస్థం. భగవంతుడు అన్ని అణువులో ఉంటారు, బ్రహ్మాండాల్లో కూడా ఉంటారు, ఒకే సమయంలో ఉంటారు. అది మన యొక్క నాలెడ్జ్కి సరిపోకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు. అంతేగాని భగవంతుడు లేడు అంటే ఎట్లా, సర్వవ్యాపకుడు కాదు అంటే, మనం కూడా భగవంతుడు కూడా ఈశ్వరులు అంటే సమానం, తప్పు కదా. ఎవరైతే జీవులు మనం ఈశ్వరులు అనుకుంటే, కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, ఎవరైతే నేనే ఈశ్వరుని అనుకుంటే, ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. 16వ అధ్యాయంలో అసుర స్వభావం గురించి చెప్తారు. రాక్షసులు అనుకుంటారు నేనే ఈశ్వరుణ్ణి, నేనే కంట్రోల్ చేస్తాను, నేనే గొప్పవాణ్ణి, నేనే బలవంతుని, నేనే చెప్తాది వింటారు. సో మనం ఈశ్వరులం కాదు, మనం ప్రకృతి, మనం భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండాలి అంతే. భగవంతుడు మనం సమానం కాదు. జీవుడు ప్రకృతి అనడంలో అర్థం ఏమిటంటే, ప్రకృతి అంటే స్త్రీ అని చూడండి, కామన్ బేసిక్ థింగ్స్ అనేది అందరికీ తెలుసు. భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణుడు ఫస్టే చెప్తాడు, వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ సోల్. మనం శరీరం కాదు, ఆత్మ. ఆత్మ అనే దానికి ఆడ మగ అనేది ఉండదు. ఇక్కడ పురుషుడు భగవంతుడు కృష్ణుడు అని అంటున్నారు. పురుషుడు అంటే అర్జునుడు కూడా చెప్తాడు, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దేవ్యం ఆదిదేవం అజం విభు. ప్రభు నువ్వు పురుషుడవు. ఇక్కడ పురుషుడు అంటే భగవంతుడు పురుషుడు, మనం స్త్రీలను ఇక్కడ కాదు. ఇక్కడ పురుషుడు అంటే ఎవరైతే డామినేట్ చేస్తారో, ఎవరైతే కంట్రోల్ చేస్తారో, ఎవరైతే మనకి ఆదేశాలను ఇస్తారో అతను పురుషుడు. ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు ప్రకృతి, అంటే స్త్రీ అన్నట్టు కాదు. ఇక్కడ మనం ఏదైతే ఈ భౌతిక జగత్తులో చూస్తున్నామో మనం స్త్రీ పురుషుడు అలాంటి కాదు. ఆత్మకి స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. ఇక్కడ భగవంతుడు పురుషుడు అంటే మొత్తం కంట్రోలర్, ఈజ్ ఎవ్రీథింగ్, క్రియేటర్, మెయింటైనర్, డెస్ట్రాయర్. అతను పురుషుడు అని అర్థం అంతే ఇక్కడ. అంతేగాని పురుషుడు మన జీవులు స్త్రీ అని కాదు ఇక్కడ అర్థం.
శంకరాచార్య జగద్గురు ఎందుకు అన్నారు అంటే ఆయన ఆ టైంలో ఆయన చేసిన ఎఫర్ట్ కి జగద్గురు అన్నారు. రామానుచార్యన్ మాధవాచార్యన్ వీళ్ళు పెట్టుకున్నారు జగద్గురు అని. ఇప్పుడు కొత్తగా కూడా శ్రీల ప్రభుపాద కూడా జగద్గురు అంటున్నారు. మనకు తెలియదు ఆయన జగద్గురు ఎట్లయితాడని. ఆది శంకరాచార్యులు ఏ విధంగా అయితే జగద్గురు అన్నారో శ్రీల ప్రభుపాదను కూడా మొన్న విశ్వగురు అనే టైటిల్ అనే బిరుదు ఇచ్చారు. అప్పుడు శంకరాచార్యులు చేసిన ఎఫర్ట్స్ అంటున్నారు. కలియుగంలో రీసెంట్గా శ్రీల ప్రభుపాద ఎంత ఎఫర్ట్ చేశారు ఈ శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయడానికి. విదేశాలకు వెళ్ళి డబ్బులు లేకుంటే మన వాళ్ళు నా అంటూ ఎవరు లేకున్నా సరే అక్కడ వెళ్ళి ఎంత కష్టాలు పడ్డారు శ్రీల ప్రభుపాద. మన యొక్క థియరీ, మన యొక్క ఫిలాసఫీ, మన యొక్క సంస్కృతి, మన యొక్క హిందూయిజం, మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందించడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్ని రోజులు కష్టపడ్డారు, అహర్నిశలు కష్టపడ్డారు. శ్రీల ప్రభుపాద 10 సంవత్సరాల్లో 108 దేశాల్లో 108 మందిరాలు స్థాపించారు. శ్రీల ప్రభుపాద శ్రీమద్ భాగవతం రాసేవారు. దేశంలో కూడా మొత్తం 80 భాషల్లో ఈ భగవద్గీత అనే ట్రాన్స్లేషన్ జరిగింది. లక్షల మంది జీవితాల్లో శ్రీల ప్రభుపాద వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా తొలగించేసి వాళ్ళ పాప కార్యాలను, వాళ్ళు చేసే పాప ప్రవృత్తులను అన్నీ కూడా పక్కన పెట్టేసి మన సంస్కృతిని తీసుకొని వాళ్ళు చాలా చక్కగా భక్తిమయ జీవితం తీసుకొని ఆనందంగా ఉండేటట్టు వాళ్ళ జీవితాన్ని మరల్చారు. ఇప్పుడు కూడా మీరు చూడండి విదేశాల్లో ఎన్ని దేశాల్లో ఇస్కాన్ ద్వారా శ్రీల ప్రభుపాద కృప ద్వారా శ్రీ జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది. ఎన్ని దేశాల్లో ఎంతమంది కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయి. ఎంత చక్కగా వాళ్ళు భక్తిని ప్రచారం చేస్తున్నారు, భగవంతుడి యొక్క నామ సంకీర్తనలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఎఫర్ట్స్ని చూసి అఖిల భారతీయ అఖార పరిషత్ మహాకుంభమేళ ఈ మధ్య జరిగిన 2025లో మహాకుంభమేళలో అఖిల భారతీయ అఖాడ పరిషత్ వాళ్ళు శ్రీల ప్రభుపాదకి ఈ బిరుదుని ఇవ్వడం జరిగింది. ఎవరంటే వాళ్ళు ఇవ్వలేదు. అన్ని మఠాధీశులు వచ్చేసి కూర్చొని డిస్కస్ చేసి ఆలోచించిన తర్వాత ఎస్ శ్రీల ప్రభుపాద చేసినంత ప్రచారం కానివ్వండి, అంత ఎఫర్ట్స్ కానీ ఎవరు చేయలేరు, ఎవరికి సాధ్యం కాదు కాబట్టి ఈ బిరుదు ఇచ్చారు. ప్రభు గారు ఇస్కాన్ అనేది స్టార్ట్ చేశారు. అప్పటికే భారతదేశంలో ఇస్లాం అనేది వచ్చేసింది, క్రిస్టియానిటీ అని వచ్చేసింది. మనకి ఇక్కడే ఉండేసి మారుమూల విలేజెస్కి వెళ్ళేసేసి వద్దమ్మా మతాలు మారకండమ్మా, మన సనాతన ధర్మం గొప్పదమ్మా, మన ఫాలోయింగ్ శివుడిని మొక్కండమ్మా, విష్ణుమూర్తిని మొక్కండమ్మా, కృష్ణుని మొక్కండమ్మా, పలానా అమ్మని మొక్కండమ్మా అని విలేజ్లో స్ప్రెడ్ చేయాల్సింది. వై దే వెంట్ టు ఇంటర్నేషనల్. సో ఇప్పుడు శ్రీల ప్రభుపాద ఎందుకు ఇక్కడ చెప్పలేదు, ఎందుకు వెస్ట్కి వెళ్ళారు అని ఈయన ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఎక్కడ ప్రచారం చేయొచ్చు? ఆల్రెడీ చేసిన వాళ్ళు శ్రీల ప్రభుపాద ఎంత గొప్పగా ప్రచారం చేశారు. ప్రపంచమంతటా ఈరోజు మన సంస్కృతి, మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారని అందరూ అప్రిషియేట్ చేస్తుంటే అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదని ఇంత చిన్న వీళ్ళ చూడండి, వీళ్ళ మనసు, వీళ్ళ బుద్ధి జ్ఞానం ఎక్కడ ఉందనేది. శ్రీల ప్రభుపాద వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళే ముందు కలకత్తాలో ప్రచారం చేశారండి. శ్రీల ప్రభుపాద 1922లో దీక్ష తీసుకున్న తర్వాత కలకత్తాలో ఎన్నో ఆర్టికల్స్ రాశారు, భగవద్గీత గురించి రాశారు. ఎలా భగవంతుడిని మనం పూజించాలి, ఎలా భగవద్గీత అర్థం చేసుకోవాలని చాలా వ్యాఖ్యానాలు, ఉపన్యాసాలు ఇచ్చేవారు 1922లో. తర్వాత 1940లో బాంబేకి వెళ్ళారు, అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారు. తర్వాత ఝాన్సీకి వెళ్ళారు, అక్కడ కూడా శ్రీల ప్రభుపాద ఒక చిన్న సెంటర్ లాగా, స్వాధ్యాయ కేంద్రం లాగా పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి తను ఉపన్యాసాలు ఇచ్చేవారు భగవద్గీత భాగవతం గురించి. దాని తర్వాత శ్రీల ప్రభుపాద ఫైనల్గా గృహస్థ ఆశ్రమాన్ని త్యాగం చేసి అలహాబాద్కి వెళ్ళారు. శ్రీల ప్రభుపాద ఎంత ట్రై చేసినా సరే మన ఇండియాలో ఏంటంటే సరే బాగుంది, భక్తి విన్నాము, మా పనులు మాకున్నాయి, ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. శ్రీల ప్రభుపాద రిక్వెస్ట్ చేసేవారు ఇంటింటికి వెళ్ళి, దయచేసి రండి, మీకు పిల్లలు ఉన్నారు, కొద్దిమంది ఒక పిల్లాన్ని ఇవ్వండి, మీకు 5 పిల్లలు ఉంటే ఒక పిల్లాన్ని ఇవ్వండి, గురుకులంగా తయారు చేస్తాను, వాళ్ళకి నేను భగవద్గీత చెప్తాను, వాళ్ళకి మంచిగా తయారు చేస్తాను గురుకుల పిల్లల్లాగా. ఎవ్వరూ ముందుకు రాలేదు, ఎవ్వరూ శ్రీల ప్రభుపాదకి హెల్ప్ చేయలేదు. తర్వాత శ్రీల ప్రభుపాద వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళే ముందట బృందావన్లో ఉన్నారు, అక్కడ కూడా శ్రీల ప్రభుపాద ఎంతో ట్రై చేశారు. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళేవారు, ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేసేవారు శ్రీల ప్రభుపాద.
చేతిలో డబ్బులు ఉండేవి కదా, అయినా సరే ప్రింట్ చేసి మ్యాగజైన్ ప్రింట్ చేసేసి భగవద్గీత గురించి ఒక్కతనే వెళ్ళేసి అక్కడ హోటల్లో రోడ్లో పంచిపెట్టేవారు భగవద్గీత గురించి. ఎవరు వినేవాళ్ళు కాదు. సో ఇండియా అంతా కూడా ఆ టైంలో ఏం చేస్తుందంటే వెస్ట్రన్ కంట్రీస్ ఏదైతే చేస్తున్నాయో, వాళ్ళ దగ్గర ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, వాళ్ళ యొక్క మోడల్ డిజైనింగ్ ఉందో దాన్ని ఇమిడియేట్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ వాళ్ళు ఏదైతే వ్యవహరిస్తున్నారో అది మనకు కావాలి, ఆ వస్తువులు కావాలి, మన యొక్క స్టైల్ అలా ఉండాలి. శ్రీల ప్రభుపాద ఆ టైంలో డిసైడ్ అయ్యారు, ఇక నేను వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళకి మన సనాతన ధర్మాన్ని ఇచ్చి అర్థం చేయించి వాళ్ళతో పాటించి అప్పుడు వాళ్ళని తీసుకొస్తే అప్పుడు వీళ్ళు వినేలాగా ఉన్నారు అని చెప్పేసి అంత కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడ మనమే కనుక వినుంటే, మనం కనుక ఈరోజు కూడా రెడీగా ఉంటే శ్రీల ప్రభుపాద ఆ సమయంలో అమెరికా వెళ్ళేవాళ్ళు కాదు, ఇక్కడే హ్యాపీగా ఉండేవాళ్ళు. సో శ్రీల ప్రభుపాద ఎందుకు వెళ్ళారు అని అంటున్నారు, మారుమూల గ్రామంలో మీరు చేయొచ్చు కదా. ఇక్కడైతే ఇస్కాన్ తన వంతు చాలా చేస్తుంది చూడండి. వెస్ట్ బెంగాల్లో కూడా కానివ్వండి, చాలా ట్రైబల్ ఏరియాస్లో వెళ్ళి స్కూల్ స్టార్ట్ చేయడము, అక్కడికి వెళ్ళి ప్రసాదం పంచిపెట్టడము, భగవద్గీత చెప్పడం చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? చేసే వాళ్ళకి మీరు కాళ్ళు లాగి కింద పెట్టిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళిపోయింది. ఈవెన్ ఇన్ ద వెస్ట్ జనాలు పరేషాన్ అయ్యారు. అరే ఆదిశంకరాచార్య ఫిలాసఫీ ఇంత గొప్పదా, మనకు తెలియదే ఇన్ని రోజులు. మనం ఏదో అనుకున్నాం, హిందూయిజం ఏదో అనుకున్నాం, హిందూయిజం అనేది ఇంత గొప్పదా అని మనకు తెలియ జనాలకు తెలిసిందే స్వామి వివేకానంద వల్ల. ఇప్పుడు ఈయన ఆ క్రేజ్ తట్టుకోలేకపోయినాడు. ఇప్పుడు వైష్ణవ మతం అనేది ఎండ్ అయిపోతుంది ఇట్లయితే. ఇప్పుడు రేపు పొద్దున అద్వైతం ఇంత ఫేమస్ అయిపోయింది అనుకోండి, ఎవరు పోవడం మానేస్తారు ఇక ఈ వైష్ణవుల దగ్గర. ఇప్పుడు ఈయన ఏం చేసినాడంటే క్లీన్ గా చూసుకున్నాడు. ఆయన ఏమేం చేసినాడు, ఆయన ఇక్కడ నుంచి యుఎస్ పోయినాడు, యుఎస్ పోయి అక్కడ ప్రవచనాలు ఇచ్చిండు. సో ఈయన కూడా ఏం చేసిండు, యుఎస్ వెళ్ళినాడు. యుఎస్ వెళ్ళి ఆయన చేసింది ఏం లేదు, వివేకానంద మూర్ఖుడు, రామకృష్ణ పరమహంస మూర్ఖుడు. శ్రీల ప్రభుపాద అమెరికా ఎందుకు వెళ్ళారంటే వివేకానందం చూసి వెళ్ళలేదండి. శ్రీ చైతన్య మహాప్రభు ఒక ప్రెడిక్షన్ ఉంది. చైతన్య మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి పృథివీతే అచ్చజత నగరాదగ్రాం సర్వత్ర ప్రచార హైవే మొరణం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి సిటీలో కూడా నా యొక్క మహామంత్రం అనేది అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు అని చెప్పారు. సో ఆ ప్రెడిక్షన్ని పూర్తి చేయడానికి ఆ విధంగా శ్రీల ప్రభుపాద్ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మిషన్ కోసమని 70 సంవత్సరాల వయసులో అమెరికాకి వెళ్ళారండి. ప్రభుపాద్ ఏ విధంగా అయితే అమెరికాకి వెళ్ళారో 35 రోజులు కేవలం షిప్లో ప్రయాణం చేశారు, అది కూడా సముద్రంలో 70 సంవత్సరాల వయసులో. శ్రీల ప్రభుపాద్కి సంవత్సరంలో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వివేకానంద గారు ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ చికాగోలో తనకి ఆల్రెడీ ఇన్విటేషన్ ఉంది, శ్రీల ప్రభుపాద్కి ఇన్విటేషన్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలో కూడా తెలియదు, జస్ట్ కొన్ని రోజుల కోసం 15 డేస్ కోసం ఉండడానికి మాత్రమే అక్కడ హెల్ప్ చేశారు. సో శ్రీల ప్రభుపాద్ వెళ్ళింది ఖచ్చితంగా ఓన్లీ శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతం తీసుకొని కృష్ణుడి యొక్క మెసేజ్ ప్రపంచంలో అందరికీ ఇవ్వాలని చెప్పేసి శ్రీల ప్రభుపాద్ వెళ్ళారు. శ్రీల ప్రభుపాద్ వెళ్ళిన తర్వాత అక్కడ వివేకానందుడు మూర్ఖుడు అని ఎప్పుడు చెప్పలేదండి, రామకృష్ణ పరమహంస మూర్ఖుడు అని ఎప్పుడు చెప్పలేదు శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ వెళ్ళారు కృష్ణుడు భగవంతుడు అని చెప్పడానికి. మనందరం కృష్ణుడిని పూజించాలి, జీవేర స్వరూపే కృష్ణ నిత్య దాస్, మనందరం కృష్ణుడి యొక్క దాసులము, కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు మన తండ్రి, మనందరం విడిపోయినాము కాబట్టి మళ్ళీ భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు, ఆ విధంగా మనము భగవంతుడి భజన చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నారండి. సో వీళ్ళంతా కూడా కంప్లీట్గా శ్రీల ప్రభుపాద్ పైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒక్కసారి మీరు శ్రీల ప్రభుపాద్ యొక్క లైఫ్ హిస్టరీ చదవండి, మీ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎంత కష్టపడ్డారు ఈ భగవద్గీతని కృష్ణుడి యొక్క మెసేజ్ని ఇవ్వడానికి, ఎన్ని రేయింబవలు కష్టపడి ఉంటారు శ్రీల ప్రభుపాద్. విరామం లేకుండా కేవలం 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు 10 సంవత్సరాల్లో 108 దేశాల్లో 14 సార్లు తిరిగారు ఒక్కొక్క దేశానికి. శ్రీమద్ భాగవతం మొత్తం చదవడానికి అసలు లైఫ్ సరిపోదు. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని శ్రీల ప్రభుపాద్ వాళ్ళ భాష్యం రాసేవారు. వెళ్ళిన ప్రతి చోట కూడా మందిరాన్ని కట్టారు. ఒక్క మందిరం కట్టడానికి ఎంతో సమయం పడుతుంది. శ్రీల ప్రభుపాద్ 108 దేశాల్లో 108 మందిరాలు స్థాపించారు. 1000 మంది శిష్యుల్ని తను స్వీకరించారు. 1000 మందికి అక్కడ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేసి భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చారు. వాళ్ళ యొక్క జీవితాలనే మార్చేశారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ప్రశంసించలేదు, వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క మార్గాన్ని చూపించారు శ్రీల ప్రభుపాద్. సో శ్రీల ప్రభుపాద్ యొక్క మిషన్ కంప్లీట్లీ వేరు.
శ్రీల ప్రభుపాద కనుక అలాంటి ఈర్ష్యా ద్వేషాలు ఉన్నట్లయితే ఇప్పటివరకు ఈ ఇస్కాన్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉండదండి. శ్రీల ప్రభుపాద ఇస్ వెరీ ప్యూర్. శ్రీల ప్రభుపాదని శక్త్యావేశ అవతారం అంటారు. ఎందుకంటే హీఈస్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఒక సామాన్య వ్యక్తి చేయలేని పని శ్రీల ప్రభుపాద చేశారు. శ్రీల ప్రభుపాద వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి ప్రచారం చేశారు. అక్కడ శ్రీల ప్రభుపాదకి డైరెక్ట్గా దండవత్ ప్రణామాలు చేసేవారు. రోడ్డు పైన, ఎయిర్పోర్ట్లో ఇంటర్వ్యూస్ అందరూ ఫ్యూజ్ ఎగిరిపోయాయి. ఏంటిది, మా అమెరికన్స్ అయితే ఎవరికి వంగరు, తల కూడా వంచరు, చేతులు కూడా జోడించరు. అటువంటి శ్రీల ప్రభుపాదకి డైరెక్ట్గా ప్రణామం చేసేవారు. అది మన సంస్కృతి. అది శ్రీల ప్రభుపాద మన భారతదేశం యొక్క సంస్కృతిని అక్కడ ఆ విధంగా గొప్పగా ప్రచారం చేశారు. సో దాన్ని మీరు చూడండి, ఏ దృష్టితో చూస్తున్నారు మీరు. భారతదేశ సంస్కృతిని ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క దుస్తులు కూడా చేంజ్ చేసి మన భారతదేశ దుస్తులు, సంస్కృతిని ఇచ్చారు. ఇక్కడ మనందరం వెస్ట్రన్ స్టైల్ దుస్తులు వేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రభుపాద ధోతి కట్టించారు, శారీ కట్టించారు. అక్కడ పెళ్ళిళ్ళంటే తెలియదు. శ్రీల ప్రభుపాద వెళ్ళి మన సంస్కారం లాగా అక్కడ వివాహం జరిపించారు. అక్కడ ఉన్న పిల్లలకి శ్రీల ప్రభుపాద గురుకులం కట్టించారు. అక్కడ వాళ్ళ జీవితాలు కంప్లీట్గా మార్చేశారు. అక్కడ వాళ్ళ పాపము, వాళ్ళ మాంసాహారము, మద్యపానము, అవిధ స్త్రీ సంగతం, జూదము, ఇవన్నిటిని కూడా మానిపించేసి భగవంతుడి యొక్క శరణాగతిని పొందేటట్టు చేశారు శ్రీల ప్రభుపాద. సో వీళ్ళు అంటున్నారు కంప్లీట్ శ్రీల ప్రభుపాద ఎంత గొప్ప పని చేస్తే సింపుల్గా తీసేస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అయితే చాంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది చేస్తే ఫలితమా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది ఫలితం ఇస్తుందా? ఒక్క క్లారిటీ ఏంటి, ఎందుకంటే చాలా మంది సనాతన ధర్మం తప్పుదోవ పడుతుంది. ఇది కాదు, మనం రావాల్సింది ఫస్ట్ రామ మంత్రం తర్వాత కృష్ణ మంత్రం కదా. ఏది చదివితే ఫలితం, ఏది చదివితే ఫలితం, ఒక్కసారి నాకు క్లారిటీ ఏంటి. వంశీ గారు, ఒకటి ఏంటంటే శాస్త్ర ప్రమాణికంగా ఏది ఉందో అది మనకి శాస్త్రం ఫలం చెప్తుంది దాని గురించి. ఇప్పుడు శాస్త్రం ఎన్నో స్తోత్రాలు వస్తాయి, మనకు అది ఫలితం ఇచ్చి తిడుతుంది. కానీ ఇప్పుడు మనం ఎవరో ఇన్వెంట్ చేసింది ఫలం ఏమి ఇస్తుంది అంటే మనం టెస్ట్ చేసి మన చేతులు కాల్చుకొని చూడాలి. వీళ్ళు చెప్తున్నారు హరే రామ 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 హరే హరే ముందుండాలి కదా. వీళ్ళు హరే కృష్ణ 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 హరే హరే చెప్పారు కదా. సో దానికి ఫలితం ఏమిటి అని అంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారు, ఆ మంత్రం యొక్క టెస్ట్ చేయాలి అంటే చేతులు కాల్చుకోవాలని. ఏం అవసరం లేదండి. ఇప్పటికీ ఏ ఫలితం అనేది మీ కళ్ళతో చూస్తున్నారు, మీ చెవులతో వింటున్నారు. ఇప్పుడు యావత్ ప్రపంచంలో కూడా అందరూ కూడా కృష్ణ భక్తికి వచ్చి కృష్ణుని కొలుస్తున్నారు. వసుదేవ కుటుంబాన్ని మీరు చూస్తున్నారు. ఏ దేశం అనేది సంబంధం లేదు, ఏ జాతి అనేది సంబంధం లేదు, ఏ కులము, ఏ మతం అనేది సంబంధం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, జర్మనీ, జపాన్, ఇటలీ, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అమెరికా, లండన్, సో ప్యారిస్, ఎక్కడైనా సరే మీరు వెళ్ళి చూడండి. అన్ని దేశాల్లో వాళ్ళు వచ్చేసి ఒకే ఒక ముక్త కంఠంతో చెప్తున్నారు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పాపం వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా సరే, వాళ్ళ సంస్కృతి, వాళ్ళు ఇస్కాన్కి వచ్చిన తర్వాత మాంసాన్ని వదిలేస్తున్నారు, మద్యపానాన్ని వదిలేస్తున్నారు, అవైధ స్త్రీ సంఘాన్ని వదిలేస్తున్నారు, జూదం వదిలేస్తున్నారు. ఇంతకంటే బ్యూటిఫుల్ థింగ్ ఇంకేం కావాలంటే, ఇంకే ఫలితం మీరు ఆశిస్తున్నారు. 20 నుంచి 25 వరకు నోటికి వచ్చిన చెత్త అంతా మాట్లాడారు. యూట్యూబ్ మొత్తం శివద్వేషం నింపేశారు. వీళ్ళు చెప్తున్నారు ఇస్కాన్లో మొత్తం కూడా శివద్వేషాన్ని గురించి చెప్తారంట, శివుణ్ణి తిడతారంట, శివభక్తుల గురించి తిడతారంట. ఎప్పుడైనా మీరు ఇస్కాన్ వాళ్ళు శివభక్తులతో ఆర్గ్యుమెంట్ చేయడం చూసారా? వాగ్వివాదంకి ఎప్పుడైనా దిగారా? ఎప్పుడైనా విష్ణువు గొప్ప, శివుడు గొప్ప కాదు అని ఎప్పుడైనా పరస్పరంగా ఆర్గ్యుమెంట్ చేయడం చూసారా? అలా ఎప్పుడు చేయరు. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో శివ భగవాన్ గురించి చెప్పారు. వైష్ణవానాం యథాశంభో, 12 మహాజనుల్లో కూడా శివుని గురించి చాలా గొప్పగా చెప్తారు. ఎప్పుడు శివుడు ద్వేషాన్ని గురించి ఎప్పుడూ చెప్పరు ఇస్కాన్లో. ఇస్కాన్లో కేవలం ఏం చెప్తారంటే, ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారో అదే మెసేజ్ని అందరూ కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు భగవద్గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలేసి కేవలం నన్ను మాత్రమే, మాం ఏకం, నన్ను మాత్రమే శరణు వేడండి. సో అయ్యా కృష్ణుడు చెప్తున్నారు భగవద్గీతలో, మన కృష్ణుడికి వెళ్ళి శరణు వేయడం చెప్తున్నారు. ఎవరు కూడా ఓన్గా చెప్పట్లేదు. కృష్ణుడు చెప్తున్నాడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరు కూడా నా యొక్క అంశలు, మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశలము అని చెప్తున్నారు. కృష్ణుడు చెప్తున్నాడు ఏ విధంగా నా దగ్గరికి వస్తారు,
మన్మనాభవ మద్భక్తం అధ్యాజి మాం నమస్కరు మామే విశేష సత్యం తే ప్రతిజానే ప్రియోసమే. సో ఎలా నా దగ్గర చేరుకుంటాను కృష్ణుడు చెప్తున్నాడు. నమే విదు సురగణ ప్రభవం నా మహర్షయ అహం ఆదిర్హి దేవానాం భూతానాం అంత ఏవచ్చ. సో దేవతలందరికీ కూడా సోర్స్ నేనే, మూలం నేనే, మహర్షులకు కూడా మూలం నేనే, అందరు కూడా నా నుంచి అందరూ వచ్చారు. నన్ను అర్థం చేసుకోవడం ఆ దేవతలకు సైతం కూడా అర్థం కాదు. నమే విదు సురగణ అందరి దేవతలందరికీ కూడా అర్థం కాదు. నా మహర్షయ గొప్ప గొప్ప ఋషులు మునులకు కూడా భగవంతుని గురించి అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పద్మపురాణంలో కూడా చెప్పిన గీతా మహత్యంలో నుంచి ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, మనందరూ కూడా ఒక శాస్త్రం ఉంది. అదేంటి? దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణ భగవానుడు పాడిన పాట భగవద్గీత. ఏకో దేవదేవకీ పుత్రస్యేవ, ఒక భగవంతుడు ఉన్నాడు, ఒకే భగవంతుడు, అతను ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఏకో మంత్రస్తస్య నామాని అని, ఒకే మహామంత్రం ఉంది, అది శ్రీకృష్ణుని యొక్క మహామంత్రము. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, ఏదే ఒక సేవ ఉంది, అది భగవంతుని యొక్క సేవ. సో ఇవన్నీ తీసుకుంటే కనుక మనకు అర్థమయ్యేది ఒకటి ఏమిటంటే, మనం ఖచ్చితంగా కూడా శ్రీకృష్ణ భగవానుని ఖచ్చితంగా పూజించాలి. సనాతన ధర్మంలో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుని కొలవాలి అని ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు. అదే మెసేజ్ని మేమందరం కూడా ఇస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము. వీళ్ళు చివరిగా ఏం చెప్తున్నారంటే, కృష్ణుడికి భక్తులం మేము కూడా, కానీ కృష్ణుడు భగవంతుడు అని చెప్పకండి ఏం చెప్తున్నారు. సో కృష్ణుడు హోల్ భగవద్గీతలు కూడా ఒకటే చెప్పారు, నేను భగవంతుణ్ణి, మీరందరూ నా దగ్గరికి రావాలి, మీరందరూ నాతో సనాతనంగా ఉంటున్నారు. సో ఎలా రావాలి అనేది భగవద్గీత మొత్తం కూడా చెప్తుంటారు, కర్మయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా, ధ్యానయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా. సో భగవద్గీత అనేది కృష్ణుడు ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటే, వాళ్ళకి కొంచెం ఈర్ష్య అనేది ఉంది, అసూయ ఉంది. అటువంటి వాళ్ళకి భగవద్గీత అర్థం కాదని క్లియర్గా కృష్ణుడు ముందే చెప్పేస్తాడు. ఇదం తూతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. సో ఎవరికైతే ఈ గుహ్యమైన జ్ఞానం ఎందుకు చెప్తున్నానంటే, అర్జున, బికాజ్ యు ఆర్ నాన్ ఎన్వియస్, నేనంటే నీకు ఈర్ష్యా ద్వేషం లేదు కాబట్టి నీకు చెప్తున్నాను. ఇదే విషయం శ్రీమద్ భాగవతంలో కూడా ఏం చెప్తారు అంటే, ధర్మ ప్రోజ్జిత కైటవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. అక్కడ ఏం చెప్పారు? పరమో నిర్మత్సరాణం సతాం, ఎవరైతే అసలు ఈర్ష్యా ద్వేషాలు ఎవరి పట్ల కూడా, ఈవెన్ భగవంతుడేంటి ఎవరి పట్ల కూడా ఉండవో వాళ్ళకి మాత్రమే శ్రీమద్ భాగవతం అనేది అర్థమవుతుంది. భగవంతుడు కేవలం భక్తి మార్గం ద్వారానే అర్థమవుతాడు, భక్తి మార్గం ద్వారానే పొందవచ్చని భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పారు. భక్త్యా మాం అభిజానాతి యావన్ యశ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ అభిషితే తదనంతరం. ఎవరైతే భక్తి మార్గం ద్వారా నన్ను తెలుసుకుంటారో ఈ శరీరం తర్వాత ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు. భక్త్యా త్వనన్యాశక్య అహం ఏవం విదోర్జున, నన్ను అర్థం చేసుకోవడానికి భక్తి మార్గం మాత్రమే సాధ్యమవుతుంది అని కృష్ణుడు చెప్తాడు. కేవలం వేద పాండిత్య మార్గం ద్వారానే శాస్త్రాలు చదివి వెళ్ళాలి అనుకుంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. అనేక జన్మల తర్వాత ఈ జ్ఞాని, ఎవరైతే వేదశాస్త్రాలు చదివే జ్ఞాని ఉంటాడో అతడు వాసుదేవుడే సర్వమితి, వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడే సర్వము అని తెలుసుకుంటాడు. అటువంటి వ్యక్తి దుర్లభము. సో ఇస్కాన్ అంటే సెపరేట్గా చెప్పట్లేదు మేము ఇస్కాన్ అని చెప్పేసి. సో వీళ్ళు ఏమంటున్నారంటే హిందూయిజం. మీరు ఎప్పుడైతే బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్లో ఆ దాడిలో మొత్తం అందరి దేవతల భక్తులు ఉన్నారు, కానీ లీడ్ చేసింది ఎవరు? ఇస్కాన్. అప్పుడు ఇస్కాన్ అని చెప్పలేదు మేము వైష్ణవులు మెయిన్ సెపరేట్, మీరు లేదు అందరినీ కూడా ఒకే దగ్గరకు తీసుకొచ్చింది ఎవరు? ఇస్కాన్ సంస్థ. ఈరోజు ముస్లిం దేశంలో కూడా వెళ్ళి, పాకిస్తాన్లో వెళ్ళేసి, బంగ్లాదేశ్లో వెళ్ళేసి, ఇండోనేషియా ప్యూర్ ముస్లిం కంట్రీ దేశంలోకి వెళ్ళేసి హిందూ జెండా ఎగరేసేది ఎవరు? కృష్ణ భక్తిని చెప్పేది ఎవరు? భగవద్గీత చెప్పేది ఎవరు? ఇస్కాన్కి. సో మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇస్కాన్ గురించి ఎంత చేస్తున్నారు? యాక్చువల్లీ ఇస్కాన్ ఎంత స్ప్రెడ్ చేస్తున్నారు, ఎంత
భక్తుల్లోకి చైతన్యాన్ని తీసుకొస్తున్నారు, కృష్ణ భక్తిని పెంచుతున్నారు, భగవద్గీత గురించి చెప్తున్నారు. దీని గురించి మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. సో మీరు మొత్తం నెగిటివ్ మీరు బహుశా ఇప్పటివరకు జరిగిన డిస్కషన్లో నాకు తెలిసి మీరు చాలా కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడుంటారు. అలా కాకుండా ఇస్కాన్లో ఎవరైతే చాలా ఓల్డ్ పర్సన్స్ ఉంటారో, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారో, వాళ్ళకి వెళ్ళి కలవండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. అంతేగాని మీరు ఏదో కొత్తగా ఇస్కాన్కి వెళ్తున్న అప్పుడు వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళు ఏదో అని చేస్తారు వితౌట్ ప్రూఫ్, వాళ్ళు ఏం అన్నారో తెలియకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. కానీ ఏదైతే అద్భుతంగా నడుస్తుందో ఒక సంస్థ, జనాల్లో మార్పు తీసుకొస్తుంది, జనాల్లో ఆనందం నింపుతుంది, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పాపకార్యాలన్నీ వదిలేసి భక్తి మార్గంలోకి వస్తున్నారు, మోక్ష మార్గంలోకి వస్తున్నారు, భగవంతుడికి శరణు పొందుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, వండర్ఫుల్గా ఉన్నారు. అలాంటి ఆర్గనైజేషన్ పైన మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. హరే కృష్ణ. సో వీళ్ళు చెప్పేది ఒకటే, కృష్ణుడు చెప్పిన మెసేజ్ ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఏమిటంటే, మీరు కృష్ణుడు అయితే మెసేజ్ చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇవ్వకూడదు. ఎందుకండి? కృష్ణుడు చెప్తున్నాడు కదా. ఒకసారి ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద్ గారు ఇస్కాన్ అనే పేరు పెడతారు 1965లో, సో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. చాలామంది అంటారు ప్రభుపాద్ దీన్ని గాడ్ కాన్షియస్గా పెట్టొచ్చు కదా అని. ప్రభుపాద్ అంటున్నారు గాడ్ ఈజ్ కృష్ణ, కృష్ణ ఈజ్ గాడ్, ఇస్కాన్ ఈజ్ కృష్ణ, కృష్ణ ఈజ్ ఇస్కాన్. సో ఇస్కాన్ ఉందే కృష్ణ భక్తి ప్రచారం చేయడానికి, భగవద్గీత ప్రచారం చేయడానికి, కృష్ణుడి యొక్క మెసేజ్ని ఇవ్వడానికి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే పుణ్యవంతులో అదృష్టవంతులో దే విల్ యాక్సెప్ట్ ఇట్, వాళ్ళు స్వీకరిస్తారు. ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు స్వీకరించరు, అంతే. హరే కృష్ణ. సో ఈ యొక్క మూమెంట్ అనేది కొనసాగుతూ ఉంటుంది, ఇస్కాన్ ప్రచారం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేయండి. కేవలం భగవద్గీతను ప్రజెంట్ చేస్తున్నారు, ఏ ద్వేషాన్ని నింపడం లేదు అని మీరు తెలుసుకోండి. అంతేగాని చిన్న చిన్న విషయాలను తీసేసి ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి మీరు ఇలా ప్రజెంట్ చేస్తే కనుక మన తెలుగువారి యొక్క హృదయంలో నెగిటివ్ అనే భావన వస్తుంది. కాబట్టి దయచేసి ఇలా చేయకండి. హరే కృష్ణ. కోఆపరేట్ చేయండి. అందరూ కూడా కలిసి ఉండి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. హరే కృష్ణ.